ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము 13వ వచనము. నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. ఆమేన్. ఎంతో కాలంగా దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలని, ఏదైనా ద్వారాన్ని తెరిచి అద్భుతాన్ని చేయాలని ఆశిస్తూ ఆయన మీదే ఆధారపడి ప్రార్థన చేస్తున్నావు కదా. అయితే దేవుడు నీ ప్రార్థనని తోసివేయలేదు. ఇన్నాళ్ళ నీ ప్రార్థనకు జవాబు రాలేదన్నంత మాత్రాన దేవుడు నిన్ను చూడలేదు, నీ ప్రార్థనలు వినలేదు, పట్టించుకోలేదు అని అర్థం కానే కాదు. నీకు మంచి దానిని ఇవ్వాలని, మంచి భవిష్యత్తుని ఇవ్వాలని, నీ పరిస్థితుల్లో నీకు దయ చూపించాలని ఆయన వేచి ఉన్నారు. ఆ సమయం కోసం దేవుడు చూస్తున్నారు. కాబట్టి ఆ నిర్ణయ కాలమున తప్పకుండా ఈరోజు నీకున్న అనుమానాలకు, ప్రశ్నలకు జవాబు రాని ప్రార్థనలన్నిటికీ కూడా జవాబును, ఆశీర్వాదాన్ని తప్పక నీవు చూస్తావు, ఆయన నుండి పొందుకుంటావు. మనం మన పరిస్థితులను బట్టి ఆందోళన, కలవరము చెందుతాం. కానీ దేవుడైతే నమ్మదగినవాడు. నీకు ఏదైతే వాగ్దానం చేశారో దాన్ని తప్పక ఆయన సమయంలో, అది నీకు ఏ సమయంలో ఇస్తే అది నీ భవిష్యత్తుకు బాగుంటుందో, నీకు క్షేమముగా ఉంటుందో, తప్పకుండా ఆ సమయానికి ఆయన చేసిన వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేరుస్తారు. కాబట్టి ప్రస్తుత పరిస్థితులను చూసి భయపడకుండా, అన్నీ నాకు వ్యతిరేకంగా ఉన్నాయి, నా ప్రార్థన ఒకటి, నాకు ఇచ్చిన వాగ్దానం ఒకటి, నేను ఎదురు చూస్తున్న పరిస్థితులు ఒకటి, కానీ నాకు జరుగుతున్న పరిస్థితులన్నీ వేరుగా ఉన్నాయి, నేను ఎప్పుడు ఈ పరిస్థితుల నుంచి బయటపడతాను, నాకు ఎప్పుడు విడుదల, ఎప్పుడు జవాబు వస్తుంది అని నువ్వు ఎదురు చూస్తున్నట్లయితే దేవుడి వాక్యం ద్వారా నీతోనే మాట్లాడుతున్నారు. నిన్ను కరుణించే దినాలు, నీ పట్ల దయ చూపించి నిన్ను ఆశీర్వదించే ఆ సమయము త్వరలోనే ఉంది. కనుక నిరీక్షణను, విశ్వాసాన్ని కోల్పోవద్దు. నా యందు నీవు నిరీక్షణ కలిగి ఉండు అని దేవుడు తెలియజేస్తున్నారు. ఈరోజు నీ పరిస్థితి ఏదైనా దేవుని మీద నిరీక్షణ కలిగి ఉండు. నీ దుఃఖకరమైన పరిస్థితులను, సమస్యలను నీకు చూపించి, ఇక ఈ జీవితం మారదు, ఈ సమస్యలు ఇంతే, ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసావు, ప్రార్థన చేసావు, కానీ ఏ ఉపయోగం లేదు కదా, ఇక భవిష్యత్తు అంతా ఇంతే, ఈ సమస్యలతోనే నువ్వు గడపాలి అని అపవాది నిరుత్సాహపరిచే మాటలు, నిరీక్షణను కోల్పోయే మాటలను ఎన్నో రకాలుగా మన పరిస్థితులను చూపించి మనకి చెప్తూ ఉంటాడు. కాబట్టి ఈ సమయంలో వాడికి నీవు చెవియొగ్గకుండా దేవుని వాక్యాన్ని హృదయంలో నెమరు వేసుకుంటూ నీవు ఆశీర్వదించబడే దినాలు, నిర్ణయ కాలము నీకున్నదని ఆ వాక్యాన్ని బట్టి సంతోషిస్తూ నిరీక్షణ కలిగి ఉండుము. మరలా నీ జీవితాన్ని ఆయన కట్టి నిన్ను కరుణించి తప్పక నీకు దయ చూపిస్తారు. ఈ వాగ్దానాన్ని జీవితంలో ఆయన నెరవేర్చాలని కోరుకుంటూ నీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని వారి జీవితంలో మీరు చెప్పినట్లుగా ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. ఏ పరిస్థితుల్లో అయితే మీ బిడ్డలు వెళ్తున్నారో వారి పట్ల మీ కరుణను, మీ దయను చూపించి వారి పరిస్థితులన్నిటి నుంచి విడిపించి నాయన మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. Thank you all. God bless you. Praise the Lord.